ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు ఇల్లు కట్టనున్నారు. వెలగపూడి ప్రాంతంలో రైతులకు ఇచ్చిన రిటర్న్ ఫ్లాట్లను కొనుగోలు చేశారు. 25,000 చదరపు గజాల్లో భారీ భవంతి నిర్మించనున్నారు. హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉన్న ప్రాంతంలో ఇళ్లు నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో శాశ్వతంగా తనకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడు. దీనికి సంబంధించి ఒక బ్రహ్మాండమైన భవంతిని కట్టేందుకోసము కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో ఆ బిల్డింగ్ కట్టడానికి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు. ఇటువంటి సాయిల్ టెస్టులు ఈ ప్రాంతంలో ఆయన కొనాలనుకున్నటువంటి ప్రాంతంలో అనేకమైనవి చేయడం జరిగింది. దాదాపు 100 అడుగుల లోపలికి ఈ భూమిలోనికి ఈ సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మట్టి నమూనాలను కూడా వాళ్ళను సేకరించడం జరిగింది. ఇక్కడ ఇసుక ఎంత లోతులో తగులుతుంది, తర్వాత రాక్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి భవనము పటిష్టంగా ఉండాలి, తర్వాత ఏ స్థాయిలో దాని హైట్ కట్టాలి, దానికి సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్లు దాన్నింటిని కూడాను సిద్ధం చేసుకుంటున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. 4 వైపులా రోడ్లు రావడంతో చంద్రబాబు నాయుడు భవనానికి చుట్టూ ఎటువైపు నుంచైనా కూడా గేట్లు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒకవైపు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అది కూడాను ఒక గ్రీన్ ఇష్కు వదులుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా చూస్తే ఈ హైకోర్టు అయితేనేమి, తాత్కాలిక సచివాలయం అయితేనేమి, ఎన్జిఓస్కు సంబంధించినటువంటి క్వార్టర్స్ అయితేనేమి, జడ్జి క్వార్టర్స్ అయితేనేమి, ఈ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ ఇవన్నీ కూడాను దీనికి చుట్టూ ఉంటాయి. అంటే ఒక హార్ట్ ఆఫ్ ది సిటీగా ఇది ఉండబోతా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ E6 రోడ్డుకు పక్కనే ఇది ఉంటుంది. E6 రోడ్డు కూడా దాదాపు 150 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇది నేరుగా ఇప్పుడున్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో దానికి కూడా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద రోడ్డుకు అన్ని కన్వీనియంట్లు ఉన్నటువంటి, అన్ని హంగులు ఉన్నటువంటి ప్రాంతం ఇదని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు ఇక్కడ నివాసం ఉండబోతాడంటే కనుక ఈ ప్రాంతంలో ధరలు కూడా భారీ ఎత్తున పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాట్లు అన్నిటికి కూడాను మంచి డిమాండ్ ఏర్పడిందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఇంకా స్థలాన్ని కొని ఇంకా ఆయన ఇల్లు ప్రారంభించడం మొదలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్లాట్లకు కూడాను మంచి ధరలు పలుకుతాయి. దీంతో ఇక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చినటువంటి రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్లాట్లకు మిగిలిన చోట్ల కంటే కూడా ఇక్కడ మార్కెట్ వాల్యూ ఇంకా అధికంగా పెరిగిందన్నటువంటి ఆనందం వీళ్ళలో కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో నివాసం ఉండడం అనేది, అది రైతుల మధ్య ఉండడం అనేది తమకు ఎంతో సంతోషదాయకం అని చెప్పేసి ఈ ప్రాంత రైతులందరూ కూడాను చెప్పడం జరుగుతూ ఉంది. త్వరలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడాను పూర్తి కాబోతున్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడ భవనాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ రాఘబాతో విజయ్ చంద్రన్, వెలగపూడి నుంచి.